ఇంగ్వెనల్ హెర్నియా వచ్చింది. ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు మందులేమి పనిచేయవు. ఎందుకంటే పేగు కిందికి వచ్చింది. మందులేస్తే పేగైతే పైకెళ్ళదు. కాబట్టి కంపల్సరీ ఆపరేషన్ చేయాలి. ఇందులో 2 రకాల ఆపరేషన్స్ ఉంటాయన్నట్టు. ఒకటి ఓపెన్ ఆపరేషన్. ఇది ఎప్పటినుంచో ఉంది. ఈ ఓపెన్ ఆపరేషన్‌లో ఏందంటే ఇక్కడే కోత పెట్టేసేసి పేగునంతా లోపలికేసేసి ఒక జాలి ఏస్తాం. మస్కిటో నెట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది జాలి. దీన్ని ప్రోలిన్ జాలి అంటాం మా భాషలో. సో ఆ జాలి ఏసేస్తాం. జాలి ఏసిన తర్వాత కొందరికి ఒక చిన్న పైపు బయటకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అండ్ కోత కూడా పెడతాం కాబట్టి అట్లీస్ట్ ఒక వారం 10 రోజులు బెడ్ రెస్ట్ అవసరం పడుతుంది. అండ్ కుట్లు తీయడానికి మళ్ళీ రావాలి డాక్టర్ దగ్గరికి. అంతేకాకుండా డ్రెస్సింగ్స్ చేసుకోవాలి, బరువులు ఎత్తకూడదు, కొన్ని రోజులు బెడ్ రెస్ట్ ఉండాలి. ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి ఓపెన్ సర్జరీలో. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే సర్జరీ ఏదైతే ఉందో లాప్రోస్కోపిక్ మెథడ్ సర్జరీ. లాప్రోస్కోపిక్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే చిన్న హోల్ పెడతాం. అంటే కడుపుకే చిన్న హోల్ పెట్టేసేసి ఆ కడుపులో నుంచి లోపలకి పేగు లోపల లాగేసేసి అక్కడ ఒక జాలి అనేది పెడతా ఉంటాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే రెండో వైపు కూడా చూడడానికి పాసిబుల్ అవుతుంది. లాప్రోస్కోపిక్లో అయితే కనుక రెండు వైపులు చూడడానికి పాసిబుల్. బట్ ఓపెన్లో అట్లా చూడడానికి రాదు. ఒక సైడ్ చూడడానికి వస్తుంది. బట్ ఇందులో రెండో సైడ్ చూడడానికి వస్తుంది. ఒకవేళ 2 సైడ్లు కూడా ఉంది అనుకోండి, 1 సిట్టింగ్లోనే ఒకటే లాప్రోస్కోపీలో 2 సైడ్లు చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది అన్నట్టు.